అండ్ మీకు చెప్తున్నా ఇప్పుడు మీరు కాలేజీలో ఒకలాగా ఉంటారు కదా, పెళ్ళయ్యాక ఒకలాగా ఉంటారు, పిల్లలు పుట్టాక ఇంకోలాగా ఉంటారు. అంటే మనకు తెలియకుండానే మన లైఫ్ జర్నీలో మార్చుకుంటూ వస్తాం. కాలేజీలో ఉన్నట్టు నువ్వు పెళ్ళైన తర్వాత ఉంటే కుదరదు. పిల్లలు పుట్టిన తర్వాత ఆటోమేటిక్ ఇంకా చేంజ్ అవుతుంది. అంటే రెస్పాన్సిబిలిటీ వస్తూ ఉంటుంది. లైఫ్ జర్నీది మాకు సినిమాలో జర్నీలో కూడా అలాగే అందరూ ఒకటి చూసుకుంటూ వెళ్ళాల్సిందే. వెనకకి ఎందుకు వెళ్తాం మనము? ఈరోజు ఎలా ఉన్నాము, రేపు ఎలా ఉండాలి, అది ఇంపార్టెంట్. నిన్న ఎలా ఉన్నావు, ఈరోజు ఇలా ఎందుకు ఉంటున్నావు ఈజ్ ఎ రాంగ్ క్వశ్చన్. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఏం మాట్లాడాలనేది బాగుంటుంది. విజయ్ గారు, గీత గోవిందంలో హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తోంది మీ మీద. ఇక్కడ కూడా కొంచెం హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే పరశురామ్ గారితో మీకున్న అండర్స్టాండింగ్ వలన నెక్స్ట్ సినిమాలో తను మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా స్లాప్ చేసింది ట్రైలర్లో చూస్తే. అలా రియల్ లైఫ్లో ఎవరైనా మిమ్మల్ని, మీ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఎప్పుడైనా స్ట్రాంగ్ స్లాపింగ్? మమ్మీ ఇప్పుడు ఒప్పుకోదు, కానీ చిన్నప్పుడు కొడుతుండే. లక్ తర్వాత నేను హాస్టల్కి 6 years ఉన్నప్పుడు హాస్టల్లో జాయిన్ అయిపోయా. ఆ తర్వాత దాని ముందు కొట్టేది, అంటే చదువుకోకపోతేనో సరిగ్గా వినకపోతేనో. ఆ తర్వాత ఎప్పుడు కొట్టలేదు. కానీ హాస్టల్లో అమ్మా నాన్న కాదు కానీ టీచర్ల దగ్గర మస్తు తిన్నా, విపరీతంగా తిన్నా. అసలు కట్టెలతోటి, స్టంపులతోటి, కొబ్బరి చెట్లు బ్రాంచ్ తోటి అసలు రకరకాలుగా దెబ్బలు తిన్నా. తినడం మంచిదే అన్న ఫీలింగ్. అప్పుడు నేను అట్లా తినకపోతే ప్రాబ్లం అయిపోతుండే. సో ఇట్ వాస్ గుడ్. ఇట్స్ లర్నింగ్. రాజుగారు, అండ్ దీనికి నేను ఆన్సర్ ఇచ్చేస్తా. అంటే మీరు ట్రైలర్లో హీరోయిన్ని కొట్టిందే చూస్తున్నారు, కానీ ఈయన ఏమేమి చేసిండో మీకు తెలియదుగా. రేపు చూసాక తెలుస్తుంది. పడాల్సిందే. మొత్తం అయ్యాక కరెక్ట్ ఆమె కొట్టడంలో న్యాయం ఉంది అనుకుంటారు. రాజుగారు, 21 years బ్యాక్ మీరు దిల్ రాజు అయ్యారు. ఇప్పుడు సేమ్ డేట్లో వస్తున్న ఈ సినిమాతోటి స్టార్ రాజుగా పేరు మార్చుకునే అవకాశం ఉందా? స్టారా? మంచి దిల్లు ఉందా? దిల్లులాలోనే ఉండనివ్వండి. నాకెందుకు స్టార్లు? దిల్ స్టార్ రాజు అనుకోవచ్చా? వద్దొద్దు, ఇది బాగుంది. అందరికి ట్యాగ్లు పెడదామని చూస్తూనే ఉంటారు అందరూ. అంటే ఇప్పుడు జనరల్గా మాట్లాడేటప్పుడు యాంకర్లో అంట స్టార్ ప్రొడ్యూసరు, ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్, అవన్నీ నేను అస్సలు నమ్మా. నేను సక్సెస్ఫుల్ ఇచ్చినన్ని రోజులే నేను సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఇక్కడ ఉంటా. కంటిన్యూగా నా ద్వారా 4-5 ఫ్లాప్లు వస్తే నా హీరోలు డేట్లు ఇవ్వరు, ఆ డైరెక్టర్లు అమ్మో అన్ని ఫ్లాప్లు ఉన్నాయి ఆయన కథ కూడా చెప్పొద్దని పారిపోతారు. నేను రియలిస్టిక్లో బతుకుతా. ఇవన్నీ జస్ట్ టెంపరరీ. విజయ్ గారు, హాయ్, మైసెల్ఫ్ హేమమాలిని. సో మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ డాడీ గారు పద్దు రాస్తారు అని చెప్పేసి అని అన్నారు. ఈవెన్ ఐ హ్యావ్ దట్ హ్యాబిట్. సో వెంటనే బాగా కనెక్ట్ అయిపోయాను. సో ఇంకొకటి ఏంటంటే మీ డాడీ గారు పేరు మాత్రమే కాకుండా ఆయన చేసిన యాక్టివిటీస్ ఏమన్నా సరే ఇందులో మేము చూడొచ్చా? అలాంటి యాక్టివిటీ ఏంటి? లేదు, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి విచ్ ఇప్పుడు డైరీది మా నాన్న చేసిండు, మీరు చేస్తారు, చాలామంది నాన్నలు అట్లా చేసి ఉంటారు ఇంట్లల్లో. సో అందరం కనెక్ట్ అవుతాము. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి మనందరి లైఫ్లో జరిగినాయి. కాకపోతే బాడీ లాంగ్వేజ్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా ఇట్స్ ఆల్ పరశురామ్. ఇట్స్ ఆల్ బుజ్జీ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. మా డాడీ ఇట్లా బిహేవ్ చేయడు, గోవర్ధన్ లాగా చేయడు అసలు. హలో విజయ్, హాయ్, ఐఎమ్ బబితా. హాయ్ అండి. యాక్చువల్గా మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ప్రమోషన్స్ నుంచే మీరు ఎట్లా పెరిగారు అనేది మీరు ప్రతి ప్రెస్ మీట్లో చెప్పారంటే బీయింగ్ అ మిడిల్ క్లాస్ బాయ్ టు ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీకి, మీ మదర్ ఫాదర్కి ఒక సఫిస్టికేటెడ్ లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు మీ ఇన్స్టాలో చూస్తే కూడా వెకేషన్స్కి వెళ్ళడం అవన్నీ చేస్తుంటారు. సో యు ఆర్ అ ట్రూ ఫ్యామిలీ స్టార్ అనేది ఐ ఫీల్. అండ్ మీ మమ్మీ డాడీకి ఇంకా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటున్నారా? ఇప్పటికే మీరు చాలా చేశారు, సో ఇంకా ఏదైనా చెయ్యాలి అనుకునేది ఏదైనా ఉందా? వాళ్ళకి మిగిలింది వీడు పెళ్ళి చేసుకొని గ్రాండ్ చిల్డ్రన్ ఇస్తే వాళ్ళు హ్యాపీ అయిపోతారు. ఇంకా వాళ్ళకి ఏ కోరికలు లేదు లైఫ్లో. అండ్ పిల్లోడు స్ట్రెస్లు ఉండొద్దు, హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్ ఉండాలని పేరెంట్స్కి ఎప్పుడు ఉంటుంది. బట్ యాజ్ అ ఫ్యామిలీ మేము చాలా గ్రేట్ఫుల్. అసలు ఎలాంటి లైఫ్ నుంచి ఇలాంటి లైఫ్ చూస్తున్నామని ప్రతిరోజు మాట్లాడుకొని ప్రతిరోజు చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతాము. బట్ పేరెంట్స్ వాళ్ళ అదర్ దెన్ ఇప్పుడు ఉన్న లైఫ్ కాకుండా వాళ్ళ కోరిక ఏ పేరెంట్స్కైనా నెమ్మది కోరిక గ్రాండ్ చిల్డ్రన్ వైపు వెళ్తుంటుంది అంతే.
See, Dulquer, in Dulquer you said he is a best husband material. In Nani you said that he's I a... said Ram. Please don't confuse these things. Like, So I I'm in mean, problem, ma'am. I mean in the characterization of, in the Ram, you said he is a best husband material. And coming to Nana, he said he's a very good father. And coming to Vijay Devarkonda, what you'll define as The his family character? man. He's a family star. The title says it all. హలో విజయ్ అన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో అందరూ చెప్పినట్టు చాలా పాజిటివిటీగా ఉంది. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రోజు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న. అంటే సో ఐరనే వంచాలా ఏంటి అనేది సో చాలా బాగా వైరల్ అయ్యింది. మీరు దాన్ని కూడా చాలా పాజిటివ్గా తీసుకుని ప్రమోషన్ చేశారు. పాజిటివ్గా తీసుకోలేదు, అది పాజిటివే కదా. మన సినిమా డైలాగ్ వైరల్ అయిందంటే ఇంకా పాజిటివ్గా తీసుకోవడం మీద ఎంజాయ్ చేసినాం మేము. అంటే లైక్ కొంచెం మీమ్స్, ట్రోల్స్ ఇవన్నీ కూడా బాగా అయ్యాయి. అట్లనే వైరల్ అవుతాయి కంటెంట్. మీరు ఇలాంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తారన్న? ఓవర్కమ్ చేయాల్సిన పని లేదంటున్నా, అది వైరల్ అవ్వాలి. ఓకే. మన డైలాగు, మన సాంగ్ ఏదన్నా అట్లా అందరు షేర్ చేసుకుంటుండ్రు అంటే మన సినిమా ప్రమోషన్ జరుగుతున్నట్టు. అది అంటే వాళ్ళు దాంట్లో ఇంట్రెస్ట్ కలిగింది. ఇప్పుడు రేపు 5th రోజు ఆ డైలాగ్ థియేటర్లో వచ్చినప్పుడు చూద్దాం రియాక్షన్. డన్. మృణాల్ మ్యామ్, హాయ్. వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఇన్ ఫ్యామిలీ స్టార్? మధురమ కదా. ఒకసారి ఏమన్నా 2 lines మా కోసం పాడతారా? Are you crazy? Me? యా యా. No. థ్యాంక్ యూ. Okay, thank you. Singing is not my department. I'm so sorry, but I would love to. Okay, thank you all. Thank you, thank you. సౌండ్ ఆఫ్. మళ్ళీ ఒకసారి ఆహ్వానం గుర్తు చేస్తున్నా. 4th రోజు 7 o'clock అందరూ సకుటుంబ సమేతంగా మా ఫ్యామిలీ స్టార్ దగ్గరికి మీ ఫ్యామిలీస్తో రావాలి.